గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి సమీపంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. ఆ ఫ్లైట్లో ప్రయాణికులు సిబ్బందితో కలిపి మొత్తం 242 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి ఈ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో దాదాపు 50 నుంచి 100 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అలాగే మరికొంతమంది కూడా తీవ్ర గాయాల పాలైనటువంటి క్షతగాత్రులను ఆ సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్యం కూడా వారికి అందజేస్తున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ ఘటన పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రమాద ఘటన కంటే 9 నిమిషాల ముందు అసలు ఏం జరిగింది, ఈ విమానం ఎంత ఎత్తులో ప్రయాణం చేస్తూ ఈ ప్రమాదానికి గురైంది, ఈ విమానాన్ని నడుపుతున్నటువంటి పైలట్ ఆయన మేడే 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 అంటూ ఆ కాల్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు మేడే కాల్ అంటే ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనం విశ్లేషణ చేసుకునే దానికంటే ముందు అసలు విమానం ఎలా ప్రమాదానికి గురైంది అనేది ఒక విజువల్ అయితే మీకు నేను చూపిస్తాను. ఈ విజువల్లో చూసుకున్నట్లయితే క్లియర్గా విమానం ప్రమాదానికి గురైనటువంటి విజువల్ మనం చూడొచ్చు. 2 బిల్డింగుల మధ్య ఈ విమానం కూలిపోయింది. ఆ బిల్డింగుల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు జనాభా కూడా వారు తీవ్రంగా గాయాలైనట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. మెడికోలు ఉండేటువంటి ఒక హాస్టల్ మీద ఈ విమానం వాళ్లడంతోనే అక్కడ ప్రమాదం చోటు చేసుకుందని. అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటంటే విమానం టేకాఫ్ అయ్యేటువంటి సమయంలో ఒక చెట్టుకి తగలడం వల్ల ఆ విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడం వల్లే ఈ ప్రమాదం దారితీసింది అది అన్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. మనం చూసుకున్నట్లయితే విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఈ బిల్డింగ్ల మధ్య విమానం అక్కడ ప్రమాదానికి గురైనటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ప్రమాదం తర్వాత మంటలు చెలరేగాయి. ఆ మంటలను ఆర్పేందుకు 15 ఫైర్ ఇంజన్లు అయితే అక్కడికి రావడం జరిగింది. ఆ 15 ఫైర్ ఇంజన్ల సహాయంతో అక్కడ మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా సిబ్బంది చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా అక్కడికి చేరుకొని క్షతగాత్రులను వారు రక్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈ ఘటన మీద ఎంతోమంది అయితే దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాదానికి గురయ్యేటి కంటే ముందే ఈ విమానాన్ని నడుపుతున్నటువంటి పైలట్ ఎవరైతే ఉన్నారో అతను మేడే 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 అంటూ ఒక కాల్ చేశారని, అసలు మేడే అనేటువంటి కాల్కి అర్థం ఏంటనేది ఒకసారి కనుక మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే, ఎయిర్ ఇండియా ప్రమాదం మేడే కాల్ అంటే ఏంటి, 625 అడుగుల ఎత్తులో పైలట్ ఈ కాల్ చేయడానికి ముందు జరిగినటువంటి పరిణామాలు ఏంటనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకుందాం. అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం గురువారం కుప్పకూలిపోయింది. మేఘనీ నగర్ అనేటువంటి నివాస ప్రాంతంలో విమానం కూలిపోయిందని భారత పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ చీఫ్ అయినటువంటి ఫైజ్ అహ్మద్ అసోసియేటెడ్ ప్రెస్తో ఆయన చెప్పారు. విమాన ప్రమాదాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్లో ధృవీకరించింది. విమానంలో ప్రయాణికులు సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారన్నట్లుగా తెలియజేశారు. ఫ్లైట్ రాడార్ 24 ప్రకారంగా కూలిపోయినటువంటి విమానం బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ అది. దాని రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి VTANB దాని రిజిస్ట్రేషన్ నెంబర్. ఈ బోయింగ్ 787 మోడల్ను 14 ఏళ్ల కిందట ప్రారంభించారు. ఎంత ఎత్తులో ఈ ప్రమాదం జరిగింది, ఎంత ఎత్తులో ఈ విమానం ప్రయాణించింది, ఎంత ఎత్తులో ఉన్నప్పుడు ప్రమాదం జరిగింది అనేది చూస్తే విమానం టేకాఫ్ సమయంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఫ్లైట్ ట్రాకింగ్ డేటాను BBC వెరిఫై చెక్ చేసింది అన్నట్లుగా ఈ వార్త సారాంశం. విమానం మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్కు బయలుదేరింది. విమానం టేకాఫ్ ముందు రన్వే అంచుకు వెళ్ళినట్లుగా డేటా చూపిస్తూ ఉంది. విమానం 625 అడుగుల అంటే 190 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు చివరి ట్రాకింగ్ పాయింట్ అయితే చూపిస్తూ ఉంది. క్రాష్ ఆ తర్వాత ఏం జరిగిందో చూపిస్తూ ఆన్లైన్లో షేర్ చేసినటువంటి వీడియోలను కూడా కొన్ని సంస్థలు అయితే చెక్ చేస్తూ ఉన్నాయి. విమానంలో ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి కనుక మనం విశ్లేషణ చేసుకుంటే ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలను
ఎయిర్ ఇండియా సంస్థ ఎక్స్లో పోస్ట్ చేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్ వెళ్తున్నటువంటి AI-171 విమానం టేకాఫ్ తర్వాత ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. అహ్మదాబాద్ నుంచి మధ్యాహ్నం 1:38 పైకెగిరినటువంటి ఈ విమానంలో ప్రయాణికులు సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారు. ఇందులో 169 మంది భారతీయులు, అలాగే 53 మంది బ్రిటిష్ జాతీయులు, ఒక కెనడా జాతీయుడు, 7 పోర్చుగీస్ జాతీయులు ఉన్నారన్నట్లుగా ఎయిర్ ఇండియా ప్రకటించింది. గాయపడినటువంటి వారిని సమీప ఆసుపత్రులకి తరలిస్తున్నట్లుగా ఆ సంస్థ తెలిపింది. బాధిత కుటుంబాలకు మరిన్ని వివరాలు అవసరమైన వారి కోసం ఎయిర్ ఇండియా హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్ కనుక ఒకసారి మనం చూస్తే 1800569144ను ఏర్పాటు చేసింది. ప్రమాదం మీద దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులకు ఎయిర్లైన్ పూర్తిగా సహకరిస్తుందన్నట్లుగా వాళ్ళు తెలియజేశారు. ఇక మేడే కాల్ అంటే ఏంటనేది ఒకసారి మనం కనుక చూసుకున్నట్లయితే అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన వెంటనే విమానం కూలిపోయిందని DGCA ప్రకటించింది. DGCA ప్రకటనలో విమానం నడుపుతున్నప్పుడు కెప్టెన్కి 8200 గంటల విమానయాన అనుభవం ఉంది. కో పైలట్కు 1100 గంటల అనుభవం ఉంది. అహ్మదాబాద్లోని రన్వే 23 నుంచి మధ్యాహ్నం 1:39 విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన తర్వాత విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు మేడే అత్యవసర కాల్ పంపించింది. కానీ ఆ తర్వాత ఎటువంటి కాంటాక్ట్ చేయలేదు. విమానాశ్రయ సరిహద్దు వెలుపల విమానం అంటే విమానాశ్రయం ఏదైతే ఉందో దాని సరిహద్దు వెలుపల విమానం కూలిపోయింది. అసలు మేడే కాల్ అంటే ఏంటి? పైలట్ మేడే 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 అంటూ ఎందుకు అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేశాడని చూస్తే, ఒక విమానం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు పైలట్ మేడే కాల్ పంపుతారు. ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి డిస్ట్రెస్ సిగ్నల్ గా, అత్యవసర సంకేతంగా దాన్ని భావిస్తూ ఉంటారు. విమానం ఇబ్బందుల్లో ఉందని ఈ కాల్ తెలియజేస్తూ ఉంటుంది. మేడే కాల్ ఏదైతే ఉందో ఆ మేడే కాల్ చేయడానికి కారణం ఏంటంటే విమానం ఇబ్బందుల్లో ఉంది అనేటువంటి సంకేతాలను పంపించేందుకే ఈ మేడే కాల్ చేస్తారన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం భావించవచ్చు. మేడే అనేటువంటి పదం ఫ్రెంచి పదబంధం నుంచి ఇది ఉద్భవించింది. మైడర్ నుంచి ఇది ఉద్భవించింది. దీనికి అర్థం వచ్చేసి నాకు సహాయం చేయండి. మేడే అంటే నాకు సహాయం చేయండి అనేటువంటి ఫ్రెంచ్ పదం నుంచి అయితే ఇది ఉద్భవించినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. విమానం మాదిరే పడవలు కూడా అత్యవసర పరిస్థితుల్లో ఈ కాల్ను ఉపయోగిస్తూ ఉంటాయి. మేడే పదాన్ని 1923 నుంచి ఆంగ్లంలోనే వాడుతూ ఉన్నారు. 1927లో యునైటెడ్ స్టేట్స్ అధికారికంగా రేడియో అత్యవసర పరిస్థితులను దీన్ని ఉపయోగించడం ప్రారంభించింది. కంట్రోల్ టవర్ దృష్టికి పరిస్థితి తీసుకువెళ్ళడానికి లేదా పరిస్థితి తీవ్రతను నొక్కి చెప్పడానికి మేడే 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 అని 3 సార్లు చెప్తారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మొత్తం 9 నిమిషాల సమయంలోనే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. 9 నిమిషాల సమయంలో అసలు ఏం జరిగింది అనేది కనుక చూసుకున్నట్లయితే అంటే 242 మందితో ఈ విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరినటువంటి కొద్దిసేపటికే ఆ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే 50 నుంచి 100 మంది అయితే మృత్యువాత పడ్డారు. ఇక మేడే అంటే ఏందని చూసాము. అలాగే 625 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నటువంటి సమయంలోనే పైలట్ మేడే 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 అనేటువంటి ఈ కాల్ అయితే చేయడం జరిగింది. ఆ కాల్ తర్వాత మాత్రం సిగ్నల్స్ కట్ అయినట్లుగా కరెక్ట్గా విమానాశ్రయం ఏదైతే ఉందో విమానాశ్రయానికి వెలుపల ఈ ఘటన జరిగినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. మొత్తంగా విమానం బయలుదేరినప్పటి నుంచి 9 నిమిషాల్లోనే అంతా జరిగిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ విమానం కుప్పకూలినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి కొంతమంది మెడికోలు కూడా చనిపోయినట్లుగా ఇప్పటికే కొన్ని వార్తలు అందుతూ ఉన్నాయి. ఇక ఈ ఘటన మీద నిజంగా ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. భారత ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడుతో ఫోన్లో సంభాషణలు జరిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అలాగే
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఫోన్లో దీని గురించి ఆరా తీసినట్లుగా, మీకు అవసరమైనటువంటి వైద్య సదుపాయాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తాము, మీరు తక్షణ చర్యలు తీసుకోండి అన్నట్లుగా కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అక్కడ అధికారులకు కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోవడం నిజంగా బాధాకరం, దురదృష్టం కొద్దీ ఇటువంటి ఘటన జరిగిందంటూ కూడా చాలా మంది నిజంగా ఈ ఘటనను ఉద్దేశించి తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.